గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల ద్వారా మహిళలు మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ముందుకు తీసుకువెళ్లడంలో డిపిఎంలు, ఏపీఎంలు ముఖ్య పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలపై కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సాధ్యమైనంత మందిని సంఘాలలో సభ్యులుగా చేర్పించాలని, కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని, గ్రామైక్య సంఘాల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, బుక్కుల నిర్వహణ, రుణాలు పొందడం, తిరిగి చెల్లించడం, రికార్డుల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని, జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉల్లాస్ అక్షరమాల కార్యక్రమాల్లో చదువుకునేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు ఈ కార్యక్రమాలకు హాజరు కాని వారిని గుర్తించి హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని, మొదటి బ్యాచ్లో గుర్తించిన వారందరూ 100% చదువుకొని ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని ఆదేశించారు. ఉల్లాస్ అమ్మ అక్షరమాలపై ప్రతి గ్రామ సంఘంలో తప్పనిసరిగా చర్చించాలని చెప్పారు. జిల్లాలో ఎక్రిసాట్ సహకారంతో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి చిరుధాన్యాలు, వేరుశెనగ, ఇతర పంటలు పండించే ప్రాంతాలను గుర్తించి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చు, ఇతర వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. దివ్యాంగుల ధృవపత్రాల జారీలో భాగంగా ఇంకా 914 మందికి ఇవ్వాల్సి ఉందని, ఎప్పటికప్పుడు ధృవపత్రాలు జారీ చేస్తూనే సదరం శిబిరాల నిర్వహణ, కొత్తగా వచ్చిన వాటిని కూడా అదే సమయంలో ప్రాసెస్ చేయాలని చెప్పారు. జిల్లాలో గ్రామైక్య సంఘాల భవనాలు, మండల మహిళా సమాఖ్యల భవనాలు, వ్యవసాయ మార్కెట్ గోదాముల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల భవనాల నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులతో సంప్రదించి ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పాఠశాల టాయిలెట్లు, ప్రహరీల నిర్మాణం, గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ బిల్డింగ్ల నిర్మాణాల ప్రస్తుత పరిస్థితిపై నివేదిక సమర్పించాలని పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు ఎప్పటికప్పుడు ఏపీఎంలతో అన్ని అంశాలపై నిరంతరం సమీక్షించాలని, మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లే అంశాలలో ఏపీఎంలు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమం మహిళలకు చేరే విధంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్, బ్యాంకుల ద్వారా మహిళలు తీసుకున్న రుణాలతో ఇప్పటివరకు పొందిన లబ్ధిపై లబ్ధిదారుల అభిప్రాయాలను అన్నింటినీ వీడియో చిత్రీకరణ చేయించాలని, సూక్ష్మ, మధ్య తరహా యూనిట్ల ఏర్పాటు ద్వారా మహిళలు మరింత లబ్ధి పొందేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ నేత నరసింహారావు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, ఏపీఎంలు హాజరయ్యారు.